హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు చూపించబోయే వీడియో చుక్క కూర పెసరపప్పు కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కూర చపాతీల్లో కానీ రైస్లో కానీ చాలా మంచిగా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మన ఛానల్లో ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదండి, చాలా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ వీడియోస్, హోమ్ టూర్ వీడియోస్, హౌస్ ఫర్ సేల్ వీడియోస్, ఇలా రకరకాల వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చుతాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చుక్క కూర ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం నేను ఒక పావు కప్పు పెసరపప్పుని తీసుకున్నాను. ఈ పెసరపప్పుని ఒకసారి కడిగి నీళ్ళు వంపేసుకొని తీసుకోండి. ఇలా నీళ్ళు వంపేసుకున్నాక మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఆలోపు నేను ఇక్కడ చుక్కకూర కట్టల్ని మార్కెట్ నుండి ఒక 6 కట్టల్ని తీసుకొచ్చానండి. ఈ సైజు కట్టలు 6 కట్టలు ఉన్నాయి ఇవి. ఇప్పుడు వీటిని ఆకులను ఇలా తుంచుకోండి. కట్టల నుంచి ఆకులను సపరేట్ చేసుకొని తీసుకోండి. ఇలా మొత్తం ఆకులని సపరేట్ చేసుకోండి. ఇలా నేను సపరేట్ చేసుకున్న ఆకులని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ఈ చుక్క కూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఒక ఉల్లిగడ్డ ముక్కను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. చుక్క కూర తొందరగా మగ్గిపోతుందండి, పాలకూర కంటే తొందరగా మగ్గిపోతుంది. మీకు తప్పకుండా ఈ కూర కాంబినేషన్ నచ్చుతుంది, ట్రై చేయండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఒక 5-6 కచ్చాపెచ్చా దంచుకున్న గార్లిక్ కూడా వేసుకొని 1 నిమిషం వీటిని ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇవి కొంచెం మగ్గనివ్వండి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా మగ్గాయి కదండి, చూడండి. మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం మగ్గాక నీళ్ళు వంపేసుకున్న పెసరపప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు పెసరపప్పుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆ పచ్చిదనం అనేది పోతుంది పెసరపప్పుకు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి పెసరపప్పుని. ఇలా పెసరపప్పు ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చుక్క కూరని వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. చూడండి, 2 నిమిషాల తర్వాత మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకొని 1 నిమిషం పాటు దీన్ని మగ్గనివ్వండి. ఆయిల్ పైకి తేలేంత వరకు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వండి. ఆయిల్ మొత్తం పైకి ఇలా తేలుతుంది చూడండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ, కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి దీన్ని మొత్తాన్ని. ఇలా ఇంకొంచెం 1 నిమిషం పాటు దీన్ని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత చూడండి, ఆయిల్ ఆల్మోస్ట్ పైకి తేలిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీ చుక్క కూర పెసరపప్పు కాంబినేషన్ కూర రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ని ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అన్ని వీడియోస్ నచ్చుతాయి. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉన్నాయి, అలాగే హోమ్ టూర్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్, ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.